అవినీతి లేని అక్రమాలు లేని ఆర్మూరుగా తీర్చిదిద్దుతా అని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా తన దృష్టి తీసుకురావాలని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆర్మూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎవరైనా నాయకులు ప్రభుత్వ పథకాల అమలులో డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తేవాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు కూడా ఏ అవినీతి లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఆర్మూరు నియోజకవర్గాన్ని అవినీతి లేని అక్రమాలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. మీకు చెందాల్సిన ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. నాణ్యతతో కూడిన కట్టడాలు ఎక్కడ కూడా 90 గ్రామాలల్లో మీకు కావాల్సిన ఇసుక ఉచితంగా ఇవ్వమని చెప్పాను. మీకు కావాల్సిన మొరం ఉచితంగా ఇవ్వమని చెప్పాను. స్టీలు సిమెంటు తగ్గింపు ధరలు ఇవ్వమని చెప్పాను అధికారులకు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీ ఎమ్మెల్యే అయిన నేను పైడి రాకేష్ రెడ్డిని మీకు అందుబాటులో ఉంటాను. 90 గ్రామాలున్న పేద ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణాలు చేసుకోండి. ఎక్కడన్నా లంచాలు ఎవడన్నా మా పార్టీ మీ పార్టీ అని అన్నారనుకోండి నా దృష్టికి తీసుకురండి. ఇది గౌరవనీయ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇల్లు. సుమారు 4,000 ఇల్లు నిర్మిస్తున్నాం. ఎక్కడ ఎట్లాంటి ఎవరైనా స్థానిక నాయకులు డబ్బు అడిగిననుకోండి నా దృష్టికి తీసుకురండి. వాళ్ళని కఠినంగా శిక్షించి అవసరమైతే దేహశుద్ధి చేసి బీచోత దేహశుద్ధి చేయించి వాళ్ళని కేసులు పెట్టి జైలుకి పంపిస్తాను ఆ విధవలని. ఇంకా రెండోది ఆర్మూరుకు శుభవార్త. ఈరోజే పత్రికా విలేకరులకు ఇంకా మంచి శుభవార్త. 20 కోట్ల ల్యాండ్ రికవర్ చేయడం జరిగింది. దొరికినోడు దొరికినట్లు నా కొడుకులు ఈ రోజు మోగిర్రు కదరా మీరు. 14 ఏళ్ళ నుంచి చెరబట్టిర్రు ఆ ల్యాండ్ని. అధికారులను ముప్పు తుప్పలు పెట్టుకుంటా కోర్టుని దృష్టికి తప్పుడు పత్రాలు సృష్టించి మీ స్థలం అన్నది ఎట్లయితే 20 కోట్ల ల్యాండ్ ఈరోజు పెరికిట్టి హైవే మీద కబ్జా చేసుకున్నారో ఆ ల్యాండ్ను తిరిగి ప్రభుత్వాధీనం చేసుకోవాల్సి జరిగింది. ఇంకా ఫర్దర్గా దాన్ని ఆర్మూరు ప్రజలకు మున్సిపల్ శాఖ మంత్రి అండ్ మరి ఇరిగేషన్ మంత్రి గారు కలిసి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి 100 షట్టర్లు నిర్మిస్తాము. మళ్ళీ ఎవడైనా సాటుకు చీకటి వ్యాపారాలు చేసి చీకటి ఒప్పందాలు చేసి కొడుకులారా మీ పని ఉంటుంది. మళ్ళీ ఎవడెవడైతే ఇట్లాంటి భూ కబ్జాలల్లా నిన్నగాక మొన్న చెరువుల మళ్ళా బోర్డు తీసిండ్రు. మీరు అనుకుంటున్నారు రాను రాను ప్రజలు మిమ్మల్ని దేహశుద్ధి చేస్తారు. కొడుకులారా అధికార పార్టీ ముసుగులో మీరు ఇట్లాంటి తప్పులు చేసినారు అనుకో, ఏదన్నా తప్పుడు పనులు తప్పుడు. మొన్న 1500 గజాలు ప్రభుత్వ భూమి రక్షించడం జరిగింది. మళ్ళీ కొటార్మూరులో మళ్ళీ బోర్డులు వీకేస్తున్నారు ప్రభుత్వ భూములని. ఇవన్నీ మీ కుట్రలు కుతంత్రాలు తెలుసు. ఎవడెవడు చేస్తున్నాడో తెలుసు. రాబోయే రోజులల్లో మీకు మీ జీవితాలు కొడుకులారా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాయి. ఈ ఊరికే రాలేదురా నేను ఆర్మూరుకు. మీలాంటి వాళ్ళందరి గురించి వచ్చినా అక్కడొక్కడు ఇక్కడొక్కడు మిగిలి ఆర్మూరు నాగని చెప్తున్నారు కదా. ఏదైతే లంచగొండి అధికారులకు కూడా చెప్తున్నాను, ఏదైతే ఈ చీకటి పనులు చేసే విధవలతోని తప్పుడు పనులు చేసే వీళ్ళతోని పార్టీల ముసుగుల ఇట్లాంటి అక్రమాలు చేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అవినీతికి దూరం ఉండండి. ఈ ఆర్మూర్ని ఒక అవినీతి లేని అక్రమాలు లేని ఆర్మూర్గా తీర్చిద్దామని నా సంకల్పంలో చాలామంది భాగస్వాములు అవుతున్నారు. అలానే ఇప్పుడు 47 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసినాం. పంచాయతీరాజ్ 21 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేసాం. మీరు ఎక్కడైతే మీ వీధులలో మీ వార్డులలో ఆర్మూరు ప్రజలు ముఖ్యంగా దయచేసి నాణ్యతను కూడా చూసుకోండి. ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరి డబ్బులు కాదు. ప్రభుత్వ డబ్బులు అంటే మీ డబ్బులు. మీరు కట్టిన పన్నులతోని మీ మీద తెచ్చిన అప్పులతోని మేము రోడ్లు వేస్తాము. రోడ్ల నాణ్యత ఎలా ఉంటుంది, సుమారు ఒక 50, 30, 40 సంవత్సరాలు ఉండేటట్టు రోడ్ల నాణ్యత చూసుకోండి. రెండోది మినీ ట్యాంక్ బండ్ కూడా 4 కోట్లతోని సుందరంగా తయారవుతుంది. ఆర్మూరు ప్రజలు కూడా ప్రతి రూపాయిని కూడా మీ డబ్బు అనుకొని రేపు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగకుండా చూసుకోండి. దాంతోపాటే 43 కోట్ల అమృత్ స్కీమ్ వర్క్ మొదలవుతుంది. టెండర్స్ చివరి దశలో ఉన్నాయి. అది కూడా అయిపోతుంది. ఇంకా మిగతా ఆర్మూరు అభివృద్ధికి చెందిన మిగతా విషయాలు కావచ్చు అన్నీ కూడా ఎక్కడ అవినీతికి లేకుండా అలసత్వం తాగు లేకుండా ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏదైనా ఉంటాయి ఇంకా కొంతమంది అక్కడక్కడ ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు మాకు సహకరించండి. మీరే 3వ కన్ను ఈ ఆర్మూరుకు రక్ష మీరే.
ఎవడైతే చీకటి వ్యాపారాలు చేసే నా కొడుకులకు ఆ బద్మాష్గాళ్లకు మీరు సరైన సమాచారం ఇస్తే ఎట్లయితే ఇప్పుడు 20 కోట్ల ల్యాండు, మొన్న 5 కోట్ల ల్యాండు, ఇగో ఇంకొకటి మళ్ళీ 15 కోట్ల ల్యాండ్, ఏదైతే సుమారు 50 కోట్ల ల్యాండు ఇక్కడ కొంతమంది అధికార పార్టీ ముసుగులో కబ్జాలు చేయడానికి ప్రయత్నిస్తారో అవి రికవరీ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చట్టాన్ని అడ్డు పెట్టుకొని న్యాయాన్ని అడ్డు పెట్టుకొని కొద్ది రోజులు తప్పించుకుంటారా మీరు? మిమ్మల్ని మాత్రం వదిలేది లేదు. ఇంతకుముందు వాళ్ళందరూ ఎక్కడెక్కడికి పోయినో చూసారు. తర్వాత మిమ్మల్ని కూడా శంకరగిరి మాన్యాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 11 ఏళ్ల మోడీ పాలనపై బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణ కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రధాని మోడీ సాధించిన విజయాలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు లోకభూపతి రెడ్డి, కంచెటి గంగాధర్, జస్సు అనిల్, కలిగోడు గంగాధర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా అమిత్ షా భవిష్యత్తు అనే విధంగా నిజామాబాద్లో అమిత్ షా ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలా. ఎందుకంటే వారు వస్తుండ్రు, అధికారిక కార్యక్రమం పసుపోడు ఆఫీస్ నకర్షణ చేస్తారు, ఆ పని 15 నిమిషాలు అయిపోతుంది. కానీ ఈ అమిత్ షా గారు వచ్చినటువంటి వాతావరణంతోనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరూ కూడా ప్రయోజనం జరుగుతుంది, ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా రేపు జరిగేటటువంటి అమిత్ షా గారి కార్యక్రమానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి మీ వంతు కాంట్రిబ్యూషన్ కూడా అందిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ గ్రామ స్వరాజ్ యోజన కింద మనకు ఒక యాప్ ఉంటుంది. ఈ గ్రామ స్వరాజ్ యాప్లో మన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, నేను ఒకసారి మీ ఈ గ్రామ స్వరాజ్ ఓపెన్ చేస్తే ఆ యాప్లో మీ గ్రామానికి వచ్చినటువంటి నిధులు ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు వచ్చినటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుసుకొని మీకు ప్రచారం చేసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టి పెట్టుకొని మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ భారత్ కింద ఎన్నికలు వచ్చినాయి, మిగతా స్కీమ్స్ ఎందుకు వచ్చినాయి, అవన్నిటి కూడా మీకు త్వరలో అందజేస్తాం మున్సిపల్ ఎన్నికల కన్నా ముందే. కాబట్టి అంతకుముందే మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజల్లో పార్టీని ఇంకా నిర్మాణం చేస్తారని చెప్పేసి మీరందరూ కూడా మీ అందరిపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈరోజు కొత్త కమిటీ నియామకమైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి మీరు ఉండిపోతాడు నువ్వేమో అనిపిస్తుంది. భారత మాత గురించి కాషాయ జెండని ఇష్టపడి ముద్దాడటం కఠినం రాజకీయాలు. ఏదో చిన్న చిన్న చిక్కుపోటీ పదవుల గురించి కాదు. మీరు కూడా కొన్ని భ్రమలు తొలగించుకోండి. రాబోయే రోజులలో ఆర్మూర్ ఎక్కడ చూసినా ఇదిరా హిందువుల నిజంగా గంట బిడ్డని ఒక భారత మాత పుడమి తల్లి కూడా చూసి గర్వించేటట్లు మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. ముందు కూడా అన్ని విషయాలలో మీకు ఏ సమస్యకు సహకారం అందిస్తాను, అందుబాటులో ఉంటాను. ఏ అవకాశం ఇచ్చినప్పుడు కూడా చెప్పడానికి కాలం చేయండి. రాబోయే ఎన్నికలు కూడా దగ్గరలోనే, దాంట్లో మాత్రం నిర్లక్ష్యం వహించకండి. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం బాగుండదు, భవిష్యత్తులో ఎటువంటి ప్రాధాన్యత ఉండదు పార్టీలు. కాబట్టి అందరూ ఒకటి కానీ కలిసి పోవాలంటే భారతీయ జనతా పార్టీని ఆర్మూర్ కార్పొరేషన్ ఎదిరించి మనం ఏదైతే పెద్దలు అన్నట్లు సారంగా ఉండగానే ఎమ్మెల్యే సారంగానే మున్సిపల్ కార్పొరేషన్ కూడా బీజేపీ కానీ ఇంకా మిగతా కూడా అన్ని పదవులు కూడా బీజేపీ తెలుసుకుంటే ఇట్లాంటి 50 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా సంతోషం ఉంటుంది. నేను నాటిన చెట్టు, నేను వేసిన మొక్క ఈరోజు పెరిగి కమలాలని పుష్పిస్తున్నాయని ఒక గర్వంగా ఫీల్ అవుతారు. అప్పుడు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జకరంపల్లి మండలం తొలికొండ గ్రామంలోని స్వయంభూ శీలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొర్లికొండ గ్రామంలోని స్వయంభూ శీలాతీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శనివారం స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
स्वादित्रणं लक्ष्मी जलाक्षांग साक्षात् देवत्वक्षते हे मंगलाय निर्वेदाय मंगलम प्रियकांताय कल्याणदेव वेदनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम भक्तश्री सरगत्तदेवादरा वन्दे श्रीहस्तगिरिनाथाय देवराजाय मंगलम कमलाक्षगत्तदेवगतमाङ्गिरमक्षते यादवाजगदाय संबरपुत्राय मंगलम नीलांगनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्रागनाथाय जगन्नाथाय मंगलम सोदिष्टमार्गावन्तकन्दवन्दविष्णवे विष्णुचित्ततनोधाय योदाय नित्यमङ्गलम श्रीहरियां महाभूर्यां नामभगे उत्तरे श्रीचन्द्रनिर्मलाय दुर्वे समुद्रमहिन्दाय एकराजते तदपेशश्लोको विगीतो मदप्रवेष्टारो मत्तस्याः संग्रहे आविक्षतस्य कामप्रेर विश्वे देवासवासदिने इदेदं विष्णुलोकविदोदे विष्णवे स्वाहा यज्ञाय स्वाहा विष्टाय स्वाहेते ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ओम महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् मा विद्विषावहे ओम शांति 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 जय जय జూన్ నెలాఖరులోగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆర్మూర్లో మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జూన్ చివరి వారంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురితో కలిసి ఢిల్లీ వెళ్లి భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలిసినప్పుడు వారు సంతోషంగా నేను పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి వస్తాను, తప్పకుండా జూన్ చివరి వారంలో మీకు సమయం ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ మంత్ చివరిలో 28 కానీ 29 కానీ 30 తేదీలో ఏదో ఒక తేదీ పక్కా వారు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ డేట్ కూడా 2-3 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా కూడా ఈ ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా, నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో పసుపు రైతులందరూ కూడా అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి రైతుల పోరాటాన్ని గుర్తించి పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి పసుపు బోర్డుకి ప్రాంత రైతు బిడ్డని చైర్మన్ చేసిండు. మళ్ళీ పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లో తీసుకొచ్చిండు. ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా భారత హోంమంత్రి అమిత్ షా గారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా దీన్ని ఒక పండుగలా భావించి ప్రతి పసుపు రైతు కూడా ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నేను చైర్మన్గా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతు సంఘాలకు కూడా నేను అధికారికంగా ఇన్విటేషన్ కూడా పంపడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా వస్తారని చెప్పేసి నేను ఆశిస్తాను. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వామివారి దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని వారు చెప్పుకొచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. Narasimha Gutta Meena
వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని పీకేటీపీ బీడీ సెంటర్ ముందు టీయూసీఏ రాష్ట్ర ప్రథమ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల నాయకులు అరవింద్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే టీయూసీఏ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో టీయూసీఐ ప్రథమ మహాసభ జరుపుకోబోతున్నాము. దీనికి బీడీ కార్మికులు, ప్యాకర్స్, చాటం చేసేవాళ్ళు, బట్టి చేసేవాళ్ళు, వివిధ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సిరికొండలో జరిగే 19వ తారీఖు నాడు టీయూసీ మహాసభను జయప్రదం చేయాలని, ఏదైతే ఈరోజు మనను పరిపాలిస్తున్న కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వము పరిపాలిస్తూ ఏదైతే మనము 1886లో ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము దాన్ని 10 గంటల నుంచి 12 గంటలకు పెంచడం సరైనది కాదని, అట్లాగే ఏదైతే అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న 44 చట్టాలను, 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేయడమే కాకుండా 19 చట్టాలను అదాని అంబానీకి అనుకూలంగా, వివిధ ఫ్యాక్టరీలకు యజమానులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా వివరించడం సరైనది కాదని ఈ నెల 19 తారీఖు నాడు ఏదైతే సిరికొండ మండలంలో టీయూసీ మహాసభను జరుపుకోబోతున్నామో దీనికి అధిక సంఖ్యలో కార్మికులు, కర్షకులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలో ఇక ముందు మనం చేసే పోరాటాన్ని నిర్వహించుకోవడానికి కోసము మీరందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. జర్నలిస్ట్ కాలనీ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పల శివరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం 103వ వారానికి చేరుకుందని తెలిపారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, ఎల్డి కుమార్, కొక్కెర భూమన్న, ముత్య నరభూమయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని వాల్గోటు పిండిగిరి వద్ద ఎస్ఏఎల్ రాము ఆధ్వర్యంలో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. ఎస్ఏఎల్ రామ్ నేతృత్వంలో ఈ తనిఖీ నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనదారులను ఆపి శ్వాస పరీక్ష నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రజల రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించడం ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. నూతనంగా నియామకమైన ఆర్మూరు పట్టణ బీజేపీ కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు నియామక పత్రాలు అందజేశారు. 46 మంది కార్యవర్గ సభ్యులతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు నూతన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో 6 వైస్ ప్రెసిడెంట్లు, 6 కార్యదర్శులు, 2 జనరల్ సెక్రటరీలు, 16 మంది కార్యవర్గ సభ్యులున్నారని బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకొని కమిటీని ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. శాఖ ఆధ్వర్యంలో 46 మంది కార్యవర్గ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖకు కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ గత 10 రోజులుగా కొనసాగుతుంది. ఇప్పుడు మొత్తానికి 6 వైస్ ప్రెసిడెంట్లని, 6 కార్యదర్శులని, 2 జనరల్ సెక్రటరీలని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. అలాగే 16 మంది కార్యవర్గ సభ్యులుగా, దాంట్లో మహిళలకు కూడా సముచిత స్థానాన్ని కూడా చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకొని ఈ యొక్క కమిటీని డిక్లేర్ చేశాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కూడా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదగానే వారందరికీ నియామక పత్రాలను కూడా అందించడం జరిగింది. యువత రక్తదానానికి ముందుకు రావాలని బీజేవైఎం పట్టణ అధ్యక్షులు, హెల్పింగ్ అండ్ బ్లడ్ డోనర్ ఫౌండర్ కలిగొడు ప్రశాంత్, బీజేపీ నాయకులు నరేష్ చారి, ఉదయగౌడ్లు పిలుపునిచ్చారు. శనివారం ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలున్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తదానం చేయడంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రపంచ రక్తదాన సందర్భంగా ఈరోజు ఆర్మూర్ గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ అన్న గారు ఈరోజు మా ముగ్గురికి శాలువాతో సన్మానించడం జరిగింది. దాదాపు మేము గత 5-6 సంవత్సరాల నుండి ఆపద సమయంలో ఎవరైతే ఉన్నారో వారికి రక్తదానాన్ని చేస్తూ వారి ప్రాణాలు నింపుతూ వారి ప్రాణాలలో వెలుగులు నింపుతున్నాము. ఇప్పుడున్న యువత కూడా మేము కోరేది ఒకటే, మీరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయండి. కొందరు జీవితాల్లో వెలుగు నింపడానికి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత ఈ రక్తం ఇస్తే ఏదో అవుతుంది అనుకుంటారు, కానీ ఈ రక్తం ఇవ్వడం ద్వారా కొత్త రక్తము పుట్టి మన లోపల అవయవాలు కానీ చురుగ్గా పనిచేస్తాయి. కావున ప్రతి ఒక్క యువకుడు కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము యువతను కోరుతున్నాం. సమయంలో మేము ఈ గ్రూప్ల ద్వారా ఎంతోమంది జీవితాలను కాపాడినాము రక్తదానం చేస్తూ. ఎందుకంటే మా గ్రూప్లలో దాదాపు 1000-1500 మంది దాతలు ఉంటారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా తక్షణమే వారు స్పందించి ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది చాలా సంతోషకరమని ఎమ్మెల్యే గౌరవ రాకేష్ రెడ్డి అన్న గారు కూడా అభినందించడం జరిగింది. ఆర్మూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మండల న్యాయ సేవా అధికార సంఘం చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ సంవత్సరానికి 4 సార్లు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీ పడే కేసులు, సివిల్, క్రిమినల్ మరియు కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. సబ్ కోర్టు 6543 కేసులు, టీడీఎం కోర్టు 83 కేసులు, ఏడీఎం కోర్టు 91 కేసులు, సెకండ్
క్లాస్ కోర్టు 1995 కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గడ్డు గంగాధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, న్యాయవాదులు జగన్, రమేష్, కిష్టయ్య, గంగారం, జీజీరామ్, పోషణ, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మనకి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం దీన్ని అమలు పరుస్తున్నాము. సో ఈ లోక్ అదాలత్లో రాజీ తగబడ్డ క్రిమినల్ కేసెస్ అన్ని, సివిల్ కేసెస్, మళ్ళీ మనీ రికవరీ కేసులు, ఫ్యామిలీ మ్యాటర్స్, చెక్ బౌండ్ కేసెస్ అన్నీ కూడా రాజీ చేస్తామన్నమాట. ఇందులో ఇప్పుడు నిజంగా ఆయన చెప్పినట్టు, ఆయన పేరు నరేందర్ అనుకుంటాను. సో ఆయన కష్టం ఏదో ఆయన చెప్తారు, మేము ఒప్పుకుంటాము. సో అలాంటి సందర్భాలలో వాళ్ళు వచ్చి జడ్జి గారి ముందర అమ్మ ఇది జరిగింది అని కనుక వాళ్ళు వివరిస్తే మేము ఆ ఫైన్ అమౌంట్ అనేది కొంచెం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయాలు మా దాకా రావు, అది మీరు గ్రహించాల్సిన విషయము. ఎందుకంటే మీరు ఒక దగ్గర ఉంటారు, మేము ఒక దగ్గర ఉంటాము, మధ్యలో చాలా మంది ఉంటారు. మీ దగ్గర జరిగిన విషయం మా దగ్గర కరెక్ట్గా రావాలంటే మాకు ప్లాట్ఫామ్ ఉండదు, మాకు చెప్పే వాళ్ళు ఉండరు. మీకు చెప్పేది ఒక రకం ఉంటుంది, మాకు చెప్పేది ఒక రకం ఉంటుంది. సో అందులో జడ్జి గారి డిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు ఫైన్ అమౌంట్ వేస్తారు. కానీ అందులో ఏం జరిగింది అనేది మీరు కనుక జడ్జి గారి ముందరకు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మేమందరం ఉన్నదే ఇక్కడ న్యాయం చేయడానికి, సహాయం అందించడానికి ఉన్నాం. కాబట్టి మీరు ఆ విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దు. ఏదన్నా ఉంటే జడ్జి గారి ముందరగా చెప్పండి. కొంచెం ఆవేశం తగ్గించుకొని కొంచెం ఆలోచనతో మాట్లాడినప్పుడు కరెక్ట్గా చెప్పగలుగుతాం మన సమస్య ఏంటి అని. ఆర్మూరు పట్టణంలోని జిరత్ నగర్లో గల విద్యా హై స్కూల్లో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవకబువ్వ కార్యక్రమం నిర్వహించారు. అవకబువ్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో పేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు కాందే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 47 మంది పేద వృద్ధులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు విద్యా గోపికృష్ణ పటవారి, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి గోని శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేదు గంగాధర్, కాందే సత్యం, తులసి పటవారి, మీరా శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణ పోలీసులు బస్టాండ్ వద్ద గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి సేవించడం వల్ల మానసిక స్థితి దెబ్బతినడం, మతి స్థిమితం కోల్పోవడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, నేర కార్యకలాపాలు జారిపోవడం వంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని, తమ జీవితం నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవార్, భీమ్గల్ ఎస్ఐ మహేష్, ఆశా వర్గాలు పాల్గొన్నారు. ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మినా, గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన వెంటనే 1908 కు కాల్ చేయాలని సూచించారు. ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ జంబియామన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి శనివారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దొండి రమణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఆరోగ్య చెక్ చేసుకున్నాం.